మా ఇంట్లో వేటికైనా కొదువుంటుందేమో కానీ, ఈ ఫ్రూట్స్‌కి అస్సలు కొదువుండదు. ఫ్రూట్స్ మంచిదే కదండీ హెల్త్‌కి అంటారేమో! ఎంత హెల్త్‌కి మంచిదైనా సరే ఓన్లీ అవే తినాలి అంటే కష్టం కదండీ! ఇక మా పిల్లలేమో ఓన్లీ ఫ్రూట్సే తినాలి అంటే బాగా మారం చేస్తారు. అలా అని చెప్పి అసలే తినరని కాదు. తింటారు, ఫ్రూట్స్ కూడా బానే తింటారు. కాకపోతే ఇంకా స్నాక్స్ కూడా ఏవైనా కావాలి అనుకుంటారనమాట. మా ఆయనకి చెప్తానేమో, నేనైతే బయట ఫుడ్ అస్సలకే తీసుకురాను. నీకు ఓపిక ఉంటే ఇంట్లోనే చేసుకో అంటారు. ఇక నాకు తప్పదు కదా! వాళ్ళ గోల చూడలేక, వాళ్ళ బాధ చూడలేక అయితే ఇంట్లోనే ఏవో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇక నా చిన్నప్పుడైతే మా మేనమామ కూడా ఇంతేనండి. ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తెస్తారనమాట. ఇక మా మేనమామ పిల్లల్ని చూసి అసలు ఓన్లీ ఫ్రూట్సే తిని ఎలా ఉంటార్రా వీళ్ళు అనుకునేదాన్ని. దానికి ఆన్సర్ ఇన్నేండ్ల తర్వాత ఇప్పుడు తెలుస్తుంది నాకు. అప్పుడు మా అక్క కూడా అంతే అనమాట. మా మామయ్య ఓన్లీ ఫ్రూట్సే తెస్తాడు కాబట్టి ఇంట్లోనే ఏవైనా ప్రిపేర్ చేస్తూ ఉండేది. సో, ఇప్పుడు అదే సిట్యుయేషన్ నాకు కూడా వచ్చిందనమాట. ఒక్కొక్కసారి అది తలుచుకొని భలే నవ్వుకుంటాను. అంతేనేమో పెళ్ళైన తర్వాత అన్నీ కంప్లీట్‌గా మారుతూ ఉంటాయి.